టీఆర్ఎస్ పార్టీ చేరిన వాళ్ళందరినీ ఆపుతున్నాం. వాళ్ళతో చెప్తాను తీసుకురమ్మను, అంతే తప్ప మనం పోయేది లేదు. వాళ్ళు తీసుకురా, మనం పోయేది లేదు. దానికి ఇయర్ చెప్పేసినాం. ఒక్కటే దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 40 ఏళ్ళు నేను ఎట్లా చెప్తా అట్లా విన్నారు. 40 ఏళ్ళు ఉన్నారు. నేను ఎందుకు నర్వస్ అవుతానని ఎరికేనా? కష్టకాలంలో గెలిపించారు. టీఆర్ఎస్ వేవ్లో గెలిపించారు, కాంగ్రెస్ వేవ్లో గెలిపించారు. ఇప్పుడు ఓడిపోయినామంటే ప్రజలకు కూడా కొంత తెలిసినాను. దయన్న ఉన్నప్పుడు ఎట్లుండే, దయన్న లేనప్పుడు ఎట్లుండే అనేది ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. మీరు ఒక 6 months ఓపిక పట్టండి, చాలా మార్పులు వస్తాయి. ఇప్పటికే జనంలో ఒక చర్చ వచ్చింది. ఇంకా బయటపడాలంటే బయటపడరు తొందరగా. జనం అధికార పార్టీకి వ్యతిరేకంగా బయటపడాలంటే తొందరగా బయటపడరు. కొద్ది రోజుల్లో పట్టినే వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళ వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ నాకు తెలియదా? రేవంత్ రెడ్డి వేస్తుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ వేస్తుంటది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేస్తుంటోళ్ళు. మొత్తం ముసుగుల గుద్దులాట అయిన బయటపడతలేదు. ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకరుకో అనుకుంటారు. మొత్తం కరప్షన్ బయటపడుతుంది. 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. మీ స్కీమ్స్ అన్ని చూపెడతా ఉంటారు. 50,000 కోట్ల ఆదాయం కాదు, రోజు రోజు ఆదాయం పడిపోతారు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ కూడా చేసే పరిస్థితి ఉండదు. కొత్త స్కీమ్స్ పక్కకు పెట్టండి. మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఇక్కడ పెడతలేదు పెట్టుబడి. ఇప్పుడు అమరావతి, వైజాగ్ పోతాయి ఉంటుందా? మన తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుంగిపోతాడు. కేంద్ర బడ్జెట్ కూడా మొత్తం అటే ఇచ్చింది. అంటే రాను పెట్టుబడులు కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. ఆదాయం పోతుంది, పెట్టుబడి పోతుంది. రేవంత్ రెడ్డి యాక్టివిటీస్ తోటి ఇంకా గవర్నమెంట్ కుప్ప అవుతుంది. దయచేసి అందరిని కూడా బదనం చేస్తారు. మీరు రాండి, ఆయన వస్తాడు, మీరు రాండి అని అబద్ధ ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం. ఇది మీ ఒక్క మండలమే కాదు, అన్ని మండలాలలో ఇదే. గుంజుకోవాలి, లోకల్ బాడీలో వాడుకోవాలి, తర్వాత పక్కకు పెట్టాలి.